వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డిఎంకే పార్టీలో భారీ స్థాయిలో ప్రక్షాళన జరగబోతుంది. పార్టీ అంతర్గత కుమ్ములాటలపైన అధినేత స్టాలిన్ దృష్టి సారించారు. ఎన్నికల ముందు 37.7% ఉన్నటువంటి డిఎంకే ఓటు బ్యాంక్ 2026 ఎన్నికల్లో 26.9% పడిపోయింది. ఎన్నికల్లో దాదాపు 11% ఓటు బ్యాంకును కోల్పోయింది. ప్రధానంగా ఇప్పుడు ఆ 11% ఓటు బ్యాంకును ఆకర్షించేటువంటి ప్రయత్నాల్లో డిఎంకే కనబడుతుంది. విజయ్ రాజకీయ ప్రవేశంతో క్రిస్టియన్ సామాజిక వర్గపు ఓట్లన్నీ కూడా టీవీకే వైపు మొగ్గు చూపాయి. మరోవైపు డిఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి దురై మురుగన్ రాజీనామా చేసేటువంటి యోచనలో ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు డిఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా టిఆర్ బాలు నియమించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత డిఎంకేలో భారీ స్థాయిలో సంస్కరణలు, భారీ స్థాయిలో పార్టీ మొత్తాన్ని కూడా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చేసేటువంటి దిశగా స్టాలిన్ అడుగులు వేయబోతున్నారు. ప్రధానంగా తమ పార్టీకి దూరమైనటువంటి సామాజిక వర్గాలను తిరిగి ప్రసన్నం చేసుకునేందుకు కీలకమైనటువంటి అడుగులు వేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 11% ఓటు బ్యాంకు, 11% ఓట్ షేర్ దూరమైనటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి ఎన్నికల్లో, మరి ముఖ్యంగా లోకల్లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, సహకార సంఘపు ఎన్నికల్లో, ఈ మొత్తం ఎన్నికల్లో కూడా ఓటు ప్రభావం కీలకంగా పడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో డిఎంకేలో భారీ ప్రక్షాళన దిశగానే అడుగులు వేయబోతున్నారా? పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, అంతర్గత పరమైనటువంటి సమన్వయ లోపాన్ని స్టాలిన్ సరిదిద్దబోతున్నారా? ఎన్నికల ముందున్నటువంటి ఓటు బ్యాంక్, ఎన్నికల తర్వాత ఉన్నటువంటి ఓటు బ్యాంక్, ఈ రెండింటిని వ్యత్యాసాన్ని గమనించుకున్న తర్వాత స్టాలిన్ పార్టీలో కీలకమైనటువంటి నిర్ణయం, కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తేనే కొంతవరకు పార్టీ ఉనికికి మంచిదనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే పార్టీలో ఉన్నటువంటి అత్యంత సీనియర్ అయినటువంటి దురై మురుగన్, సో వృద్ధాప్య సమస్యతో ఆయన ఉన్న వృద్ధాప్యంలో ఉన్న పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించేటువంటి దిశగా స్టాలిన్ అడుగులు వేస్తే మాత్రం దురై మురుగన్ రాజీనామా చేసేటువంటి ఛాన్స్, టిఆర్ బాలుని ఆ స్థానంతో భర్తీ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉన్నాయనేది మాత్రం తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, డిఎంకే పార్టీలో భారీ సంస్కరణ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి దురై మురుగన్ రాజీనామా చేయబోతున్నారు. ఇది ఇప్పుడు కొత్త వాదన తెర మీదకి వచ్చింది. ఎలా చూడొచ్చు? పూర్తి అప్డేట్స్ అండి. డిఎంకే పార్టీలో ప్రక్షాళన మొదలైందని స్పష్టంగా చెప్పొచ్చు. ఎన్నికల్లో ఓటమి తర్వాత స్టాలిన్ నేరుగా పలు కమిటీలు నియమించారు. ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలేంటి, ఏ కారణంతో ఓడిపోయారు, అసలు వాస్తవాలు ఏంటి, నియోజకవర్గంలో ఎవరు తప్పు చేసినా ఆ తప్పులన్నీ ఆ రిపోర్ట్ లో ఇవ్వండి అంటూ నేరుగా పార్టీకి సంబంధించి ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీలో దాదాపు 38 మంది సభ్యులు ఉన్నారు. ఈ 38 సభ్యులు కూడా 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన తప్పులు, క్షేత్రస్థాయిలో పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఈ స్థానిక ఎన్నికలు ఏవైతే సహకార ఎన్నికలు కానీ, ఒక చిన్న ఎన్నికలు ఏవైతే పార్టీకి సంబంధించినట్టు కానీ, ఏవైతే పార్టీలకు సంబంధించిన ఎన్నికలు కానీ ఇలాంటివి నిర్వహించకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో మంత్రులకు, జిల్లా కార్యదర్శులకు, జిల్లా అధ్యక్షులకు మధ్య గ్యాప్ రావడం ఈ ఎన్నికల్లో ఓటమికి దారితీసింది. మరోపక్క సామాజిక వర్గాలుగా క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు కావచ్చు, మరికొంత గౌండర్ ఓట్లు కావచ్చు, మరికొంత సామాజిక వర్గాలు ఏవైతే తేవర్ కావచ్చు, ముక్కుతులర్ కావచ్చు, ఇలా ఉన్న కమ్యూనిటీల్లో ఎక్కువ శాతం ఓట్లు ఎందుకు విజయం వైపు టర్న్ అయ్యా అనే అంశం పైన కూడా నేరుగా విశ్లేషణ చేస్తున్నారు. మరోపక్క పార్టీ కమిటీలు కూడా పార్టీ కమిటీ నుంచి ఆయన సమాచారం తీసుకుంటారు. ఇలాంటి నేపథ్యంలోనే వరుసగా పార్టీ ప్రక్షాళన చేయాలి, డిఎంకే పార్టీలో యువతరానికి ఎక్కువ అవకాశాలు కల్పించాలి, సీనియర్ నేతలను పక్కన పెట్టాలి, జిల్లా కమిటీలో కూడా యువకులకు ఎక్కువ అవకాశం ఇవ్వండి, ఆయా సామాజిక వర్గాల వారిని పరిగణలోకి తీసుకోవాలంటూ ఇప్పటికే జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి కార్యదర్శులు, ఉప కార్యదర్శులు ఆయా సామాజిక వర్గాల వారిని పార్టీ కమిటీలోకి తీసుకోండి, యువతరాన్ని ప్రోత్సహించండి. జంజీతరం వచ్చింది, యువతరాన్ని ప్రోత్సహిస్తేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుందంటూ స్టాలిన్ సుదీర్ఘంగా ఉపన్యాసించారు. అయితే ఇక్కడ ప్రధానంగా దురై మురుగన్ ఏదైతే పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నారు, సీనియర్ నేత, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న దురై మురుగన్ ను ఆ పార్టీ పదవి నుంచి తప్పించడానికి స్టాలిన్ సూచనాప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం అనిపిస్తుంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా టిఆర్ బాలుని నియమించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే డిఎంకేలో ఉన్న లుకలుకలు, క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలు, పార్టీకి గల ఓటమి, వీటి అన్నిటిపైన ఒక సుదీర్ఘంగా పార్టీ అధిష్టానం సమాచారం సేకరిస్తుంది. మరోపక్క అధికారంలోకి వచ్చిన టీవీకే పైన విరుచుకుపడుతుంది. నేరుగా తాము చేసిన డిఎంకే ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇటు విజయ్ ఖాతాలో వేసుకుంటున్నారు. విజయ్ అధికారంలోకి వచ్చి దాదాపు నెల అయింది. అంతకు ముందు జరిగిన అభివృద్ధిని కూడా
ఆయన తన ఖాతాలో వేసుకుంటారంటే ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ లాంటి నేతలు నేరుగా విమర్శిస్తారు. కానీ కిరణ్ మీరు అన్నట్లుగా దురై మురుగన్ రాజీనామా చేసిన లేదా దురై మురుగన్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి డిఎంకే అధినేత తప్పించిన పార్టీ పైన ఎలాంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉండొచ్చు? ఎందుకంటే స్టాలిన్ తర్వాత అత్యంత సీనియర్ అయినటువంటి నేత దురై మురుగన్. సిరాజ్, దురై మురుగన్ రాజకీయాల్లో అత్యంత సీనియర్. ఆయన్ని ఇప్పటికే తప్పించాలి అని ఒక ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారని ఒక సమాచారం వస్తుంది. మరోపక్క ఆయన సీనియారిటీ, మరోపక్క ఈ ఎన్నికల్లో డిఎంకేకి జరిగిన నష్టం, క్షేత్రస్థాయిలో పార్టీ మధ్య సమన్వయం లేకపోవడం, మరోపక్క వ్యక్తిగతంగా ఉన్న ఈ ఓటు ఎన్నికలకు ముందు 37.7% ఉన్న ఓటింగ్ ఎన్నికల తర్వాత 26.9% పోయింది. దాదాపు 11% ఓటింగ్ పడిపోయింది. అయితే ఈ ఓటింగ్ పడిపోవడానికి గల కారణాలు కూడా డిఎంకే అన్వేషిస్తుంది. మరోపక్క పార్టీలో ప్రక్షాళన, పార్టీలో ఉన్న సీనియర్ నేతలు తప్పించి జూనియర్లకు అవకాశం ఇవ్వాలి, యువతరానికి అవకాశం ఇవ్వాలి, జన్జీతరానికి అవకాశం ఇవ్వాలనే కోణంలో ఇప్పటికే ఉదయనిధి ఒక పక్క, స్టాలిన్ మరో పక్క ఆలోచన చేసే నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా సీనియర్ నేతలు దాదాపు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. సీనియర్ నేతలను పక్కన పెట్టి జూనియర్లకు అవకాశం కల్పించాలని ఒక ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే నేరుగా టిఆర్ బాలును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఓటమి గల కారణాలు, స్వీయ తప్పిదాలు కూడా తాము చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి కూడా డిఎంకే ప్రయత్నాలు చేస్తుంది. క్షేత్రస్థాయిలో కూడా ఓటమికి గల కారణాలు అంచనా వేసేందుకు 38 మంది సభ్యులతో 19 కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో ఓటమికి గల కారణాలు కూడా విశ్లేషిస్తున్నారు. మరోపక్క టీవీకేకి సంబంధించి ఆయా సామాజిక వర్గాలు, గతంలో తమకు మద్దతున్న సామాజిక వర్గాలు, ఐయుఎంఎల్, ఇటు విసికే లాంటి పార్టీలు నేరుగా అటు విజయ్తో చేరడంతో ఆ సామాజిక వర్గాల ఓట్లు తమకు గండి పడతాయి. రాబోయే రోజుల్లో ఆ 11% ఓటును ఎలా పూరించుకోవాలనే అంశం పైన కూడా డిఎంకే మల్లగుల్లాలు పడుతుంది. ఇటు డిఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న దురై మురుగన్ తప్పించి ఆ స్థానంలో టిఆర్ బాలను నియమించాలని ఇప్పటికే తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. మరోపక్క ఆయన తప్పుకుంటారా లేక తప్పిస్తారా అనేది కూడా. కానీ కిరణ్, ఇలాంటి టైంలోనే టిఆర్ బాలు పరిస్థితి ఏ విధంగా ఉండే ఛాన్స్ వచ్చింది? ఎందుకంటే పార్టీలో సీనియర్ ని పక్కన పెట్టి టిఆర్ బాలుకి అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఆయన డిఎంకేలో ఆయన రోల్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు? అట్ ద సేమ్ టైం పార్టీకి దూరమైన సామాజిక వర్గాలు మళ్ళీ సమీకరించడంలో టిఆర్ బాలు కీ పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ను తిరిగి మళ్ళీ కంఫర్ట్ జోన్ తీసుకురావాలంటే అది పార్టీ అధినేతనే ప్రయత్నాలు చేయాలి. ఆయా సామాజిక వర్గాలను దగ్గరికి తీసుకోవాలి, వారి యువకులను ప్రోత్సహించాలి, మరోపక్క జంజీతరాన్ని ప్రోత్సహించాలి. ఆయా సామాజిక వర్గాలను పార్టీ కమిటీల్లోనూ పార్టీ ఉన్నత పదవుల్లో నియమించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మైనారిటీలతో పాటు క్రిస్టియన్ సామాజిక ఓటర్లు దూరం అయ్యారనే కోణంలో డిఎంకే ఆలోచన చేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా టిఆర్ బాలు కూడా అత్యంత సీనియర్ నేత, పలుమార్లు ఎంపీగా గెలిచిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ దురై మురుగన్ రాజకీయాల్లో అత్యంత దురంధుడని చెప్పొచ్చు, అత్యంత సీనియర్ నేత. ఆయన స్థానంలో యంగ్ తరానికి సంబంధించిన ఈ జనరేషన్ కు సంబంధించిన టిఆర్ బాలుని నియమించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాలను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రోజు రోజుకు రాజకీయాలు మారుతా ఉన్నాయి. యువతరం దూసుకొని వస్తుంది రాజకీయాలకి. ఇలాంటి నేపథ్యంలో యువతరానికి అవకాశం కల్పించే యోచనలో స్టాలిన్ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా పార్టీకి దూరమైన ఓటు బ్యాంకుతో పాటు పార్టీని మళ్ళీ పటిష్టం చేయడం. టీవీకే వల్ల జరిగిన నష్టం, టీవీకేలో వెళ్లి ఐయుఎంఎల్ లాంటి పార్టీలు, మరోపక్క బీసీకే లాంటి పార్టీలు జరగడంతో ఆ సామాజిక వర్గాల ఓటర్ల మద్దతు మళ్ళీ పొందడానికి కూడా స్టాలిన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే డిఎంకేలో ఉన్న కార్యదర్శులు, ఉప కార్యదర్శుల పదవులు కూడా పెంచే పరిస్థితి ఉంది. ఎందుకంటే డిఎంకేలో 7 మంది మాత్రమే ఉప కార్యదర్శులు ఉంటారు. ఆ ఉప కార్యదర్శులు కూడా 10 మందికి పెంచుతున్నారు. అందులో కూడా సామాజిక వర్గాల వారిగా పరిగణలోకి తీసుకుంటున్నారు. 7 ఉప ప్రధాన కార్యదర్శులు ఉంటే అందులో ఒక ఉత్తర సామాజిక వర్గము, ఎస్టీ, ఎస్సీ, కౌంటర్ సామాజిక వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఇటు మైనారిటీలను, మరోపక్క క్రిస్టియన్ మైనారిటీలను, మరో కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారిని కూడా కమిటీల్లో నియమించే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కోల్పోయిన 11% ఓటింగ్ తిరిగి రప్పించడానికి స్టాలిన్ పార్టీతో సహా పార్టీ కమిటీలు, పార్టీలో ఉన్న సీనియర్ నేతలను తప్పించి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం వినిపిస్తుంది. ఎస్, రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
మొత్తం మీద మే 4 ఫలితాల తర్వాత డిఎంకే పార్టీ తమిళనాడులో అధికారాన్ని కోల్పోవడం, పార్టీ పరంగా కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఉండడం, పార్టీకి ఇప్పటి వరకు కీలకమైనటువంటి అవకాశాన్ని కల్పించి కీలకమైనటువంటి అధికారంలో ఉంచినటువంటి కొన్ని సామాజిక వర్గాలు పార్టీ నుంచి తాజాగా దూరం కావడం, ఎన్నికల ఓట్లపైన దాని ప్రభావం పడ్డ మాత్రం డిఎంకే ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఆ పార్టీలో భారీ స్థాయిలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఉన్నటువంటి ఓటు బ్యాంకులో 11% తేడా కనబడుతుంది. 11% ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు తాజాగా ఆకర్షించేటువంటి ప్రయత్నాల్లో డిఎంకే పార్టీ కీలకంగా ముందడుగు వేస్తుంది. మరోవైపు వీసీకే ద్వారా క్రిస్టియన్ ఓటు బ్యాంకు దూరం కావడం, ఐయుఎంఎల్ ద్వారా కొంతవరకు కీలకమైనటువంటి ఓటు బ్యాంకు దూరం ఉన్న ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ దూరంగా ఉన్నటువంటి నేపథ్యం. సో క్రిస్టియన్ సామాజిక వర్గ ఓట్లు టీవీకే వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడ్డాయి. ఫలితాలు కూడా అదే విధంగా పునరావృతమైనాయి. మరి ఇలాంటి సందర్భంలో డిఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి దురై మురుగన్ రాజీనామా చేసేటువంటి యోచన దాదాపు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ స్థానంలో ఆ పార్టీగా ప్రధాన కార్యదర్శిగా టిఆర్ బాలుని నియమించేటువంటి అవకాశాన్ని పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద పార్టీలో కీలకమైనటువంటి మార్పులు మాత్రమే కాదు, టిఆర్ బాలుని ప్రధాన కార్యదర్శిగా ప్రకటించి నియమించి పార్టీలో ఇప్పటి వరకు కీలకంగా పనిచేసి వయోభారంతో కొంతవరకు సతమతమవుతున్నటువంటి దురై మురుగన్ పక్కన పెట్టడం ద్వారా పార్టీలో నూతన రక్తాన్ని ఎక్కించడం, వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో కీలకమైనటువంటి ఫలితాలు సాధించడం, దీంతో పాటుగా వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలు అంటే నెక్స్ట్ ఎన్నికల నాటికి, లోక్సభ ఎన్నికల నాటికి పార్టీని కీలకమైనటువంటి సామాజిక వర్గాలు మరీ దూరం కాకుండా పార్టీలో కీలకంగా పనిచేసేటువంటి దిశగా అడుగులు వేయాలి అంటే మాత్రం సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకోవడమే డిఎంకే ఉన్నటువంటి ప్రధాన మార్గం. మరి ఇలాంటి అవకాశాన్ని డిఎంకే కీలకంగా పరిశీలిస్తుంది. అట్ ద సేమ్ టైం పార్టీలో ముందుగా సామాజిక వర్గాల మీద ఫోకస్ పెట్టడం మాత్రమే కాదు, పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు, పార్టీలో ఉన్నటువంటి లోతుపాట్ల పైన కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. దీంతో పార్టీలో కీలకమైనటువంటి ప్రక్షాళన చేసేటువంటి దిశగా మాత్రం డిఎంకే అడుగులు వేస్తుంది.